ఎంతమంది మీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నారు? ఎస్, మంచి ఆశను కలిగి ఉండండి. ఎప్పుడు దేవుని సందుకు వచ్చినా, ప్రభు నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వించేటువంటి దేవుడు. ఏనాడు కూడా డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళొద్దు. ఒకనాడు నీ జీవితంలోకి వస్తుంది, ఒక రోజు నీ జీవితంలోకి వస్తుంది. దాన్నే దేవుని యొక్క అపాయింటెడ్ టైం అన్నారు, దాన్నే దేవుని యొక్క సమయం అన్నారు. నీ సమయం వేరు, దేవుని సమయం వేరు. దేవుడు నీ జీవితంలో ఒక సమయాన్ని సిద్ధం చేశాడు. ఆ సమయంలో దేవాదేవుని ఆశీర్వదించబోతున్నాడు. ఆ సమయంలో దేవుడిని కన్నీటిని తొడవబోతున్నాడు. ఆ సమయంలో నీ దుఃఖ నివారణ ప్రభు చేయబోతున్నాడు. ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబోతున్నాడు. ఆ దినం కొరకు వెయిట్ చేయి. ఆ దినం కొరకు ప్రభు సన్నిధిలో కనిపెట్టు. ప్రభు, ఏ రోజైతే నా జీవితంలో నువ్వు ఏర్పాటును కలిగి ఉన్నావో ఆ దినాన్ని నా జీవితంలో ప్రభు మీరు త్వరగా తీసుకురండి అని మాత్రం ప్రార్థించేయి. కానీ ఎప్పుడు కూడా ప్రభు కార్యాభివృద్ధిలో ఎప్పటికీ కూడా ఎలా ఉండొద్దు? నిరాసక్తులుగా ఉండొద్దు. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వద్దు. ఏనాడు దేవుడిని దూషించొద్దు. దేవుడు నాకు సర్వశక్తుడు నాకు ఏం చేశాడు అనొద్దు. దేవుని మీద విశ్వాసాన్ని పెట్టుకోండి, దేవుని నిరీక్షణ పెట్టుకోండి. యెహోవా నాకు వెలుగును రక్షణ అయినప్పుడు నేను ఎవరికి భయపడుదును. దేవుడు నీ పక్షాన ఉన్నాడు.